నాయుడు పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుంది. ఎందుకంట? అసలు అన్నీ ఇచ్చింది ఆయనే కాపీ కొడతాడు. మొత్తం ఆయనే కాపీ కొడతాడు. ఏం కాపీ కొట్టాడు? మొత్తం బడులు కానివ్వండి, పిల్లవాళ్ళకి డబ్బులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మొత్తం ఆయనదే కాపీ కొడతాడు. నేను ఆయన 13,000 ఇచ్చాను, 15,000 18,000 ఇచ్చాడు కదా. ఆడిచ్చాడండి, ఎవడికి పడ్డాయి? ఒకళ్ళ పడితే 10 మందికి పడలా. అది ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చాడు కదా చంద్రబాబు. పడలేదయ్యా, మాకు ఇంతవరకు గ్యాస్ బండ్ల డబ్బులే పడలా. 2 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు గ్యాస్ బండ్ల డబ్బులు ఒక్క బండికి కూడా పడలా మాకు. అది ఆరోగ్యశ్రీ ఉందా మీకు? ఉంది, పని చేయట్లా. పని చేయట్లేదు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళినా పని చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్నీ పని చేసినాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా పని చేసినాయి. అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి మరి హాస్పిటల్ కడతాం అభివృద్ధి కదా. పిల్లవాళ్ళకి మరి బట్టలు బడి హై స్కూళ్ళు అన్నీ నాడు నేడు కింద పెట్టి బాగు చేయటం కరెక్ట్ కదా. అది అభివృద్ధి కదా. అన్నీ అభివృద్ధి పనులే చేసిండు ఆయన చేసిన. అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాడు కదా చంద్రబాబు. అన్ని మాటలు కొడితే ఇవన్నీ ఒట్టియే, ఒట్టి మాటలు. ఒక్క బస్సు తప్ప ఏమీ లేదు ఇంతవరకు. బస్సు మంచిదంటావా వేస్ట్ అంటావా? వేస్ట్ అది. దేనికని? దేనికైనా వేస్టే. అందరు పొట్టకాడు నోటికాడు కూడి కొట్టిండు ఆటో వాళ్ళే మొత్తం. అది దానివల్లే. మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అందరూ కూడా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాయి కదా. అసలు పవన్ కళ్యాణ్ గారు దేనికి రూపాయి పనికిరాడు. పవన్ కళ్యాణ్ అన్న మనిషి ₹1 కూడా పనికిరాడు. చచ్చి అంత అబద్ధాలు చంద్రబాబు నాయుడు కూడా రావు, అంత అబద్ధాలు. అంతా అబద్ధమే. ఎందుకని అట్లా అంటావు? వేస్ట్ అండి. ఆ సినిమా ఫీల్డ్ ఓట్లు లేని వాళ్ళు వస్తారు కానీ వెంపడబడి ఓటు ఉన్నోడు అక్కడ రాడు అంతే. మరి ఓటు లేనివాడు అంటున్నారు. మరి ఆయన గెలిచింది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసా గెలిచేది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసా గెలిచేది. అంతేగాని అంత మించి జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ లేదు. స్వస్థాంతం గెలిచిండు ఆయన. ఉంది. డెవలప్మెంట్ మరి ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేశారు కదా, దీని ఎలా? ఇప్పుడు చేయొద్దనేగా మేమంతా పట్టుబట్టేది. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పాలన చేయొద్దు. మరి ప్రైవేట్ పాలన చేస్తేనే బాగుంటుంది అంటారు. ఎవరండి అందే? రేపు పొద్దున బోళంతమంది లేనోళ్ళు బోళంతమంది ఉన్నారు లేబరు. వాళ్ళందరికీ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు వీళ్ళకి? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి? ఈ హాస్పిటల్ ఉంటేనే చదువుకోవడానికి కానీ హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ ప్రతిదానికి ఒక గవర్నమెంటు ఉంది కాబట్టి వెళ్తారు. అంతేగాని డబ్బులు పెట్టి వెళ్ళాలంటే కార్పొరేట్ హాస్పిటల్కి ఎవడు వెళ్ళలేడు. అది రైతుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? రైతులకి ఇప్పటికి డబ్బులు వేయలేదండి పాపం, వాళ్ళు చేస్తున్నారు రైతులు. అది రైతులు డ్రైవర్లకి 50 సంవత్సరాలకి డబ్బులు ఇస్తానన్నాడు. అందరికీ లారీ డ్రైవర్లకి సపరేట్గా ఇస్తానండు, ఆటో డ్రైవర్లకి అందరికండు ₹1 ఇంతవరకు ఇచ్చిన పాపాను పోవాలి. కొత్త పింఛన్లు అనేది ₹1 రాల. 50 సంవత్సరాలకే పింఛన్ అండి, ఇంతవరకు పింఛనే రాలి. నాకు 62 సంవత్సరాలు వచ్చినాయి.